హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ తెలుగు అబ్బాయి సతీష్ వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి రాజుపాలెంలో ఉన్న వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నాం. చాలా రోజులైంది వాటర్ ఫాల్స్కి వచ్చి నేను. రాజుపాలెంలో వాటర్ ఫాల్స్ ఈ వర్షం టైంలో ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. ఈ రూట్లో మ్యాక్సిమం కార్ మీద రావడానికి అయితే ప్రయత్నించకండి, ఎందుకంటే కార్ రివర్స్ చేసుకోవడం కూడా చాలా రిస్క్. ఇది బైక్స్ మీద అయితేనే రావడానికి ట్రై చేయండి, కంఫర్టబుల్గా ఉంటుంది. ఎందుకంటే ఇది మామూలు పంట పొలాలకు వెళ్ళే రూట్, కార్లు కొట్టి వెళ్ళడానికి అయితే కుదరదు, బైక్స్ అయితే వెళ్ళొచ్చు. ఇక్కడ పార్కింగ్ చేసుకోవడం కూడా ఉంటుంది. చూసారు కదా ఫ్లోటింగ్ ఎంత ఉందో. మేము వచ్చింది మంగళవారం, అందువల్ల తక్కువ ఉంది ఇక్కడ. నేనైతే ఫంక్షన్కి వెళ్ళి ఇలా వస్తున్నాం, లొకేషన్ కవర్ చేద్దామని చెప్పి ఇలా వచ్చాం. ఈ టైంలో ఎలా ఉంటుంది ఇక్కడ చూపిద్దామని వచ్చాను. చూసారు కదా ఫ్లోటింగ్ ఎంత ఉంది ఇక్కడ. కలర్ కూడా చేంజ్ అయిపోయింది, మొత్తం బ్రౌన్ కలర్, వాటర్ మొత్తం కూడా మట్టి కలర్ వస్తుంది. వీక్ డేస్లో వచ్చాం కాబట్టి మేము తప్ప ఇక్కడ ఎవ్వరూ లేరు. అదే వీకెండ్లో వస్తే ఇక్కడ చాలామందే ఉంటారు. ప్రతి ఆదివారం కూడా ఇక్కడ ఫుల్ అయిపోద్ది పబ్లిక్ మొత్తం. పోలీసులు కూడా ఉంటారు, కొంచెం చూసుకోవాలి, ఎందుకంటే మరి ఇక్కడ రిస్కీ ఏరియా కదా ఇది. పామేల తోట చూసారు కదా మొత్తం మునిగిపోయింది వర్షం దెబ్బకి. వర్షాలు పడుతున్నాయి కదా, వాటర్ కలర్ కూడా చూసుకోవచ్చు, టోటల్ చేంజ్ అయిపోయింది, మట్టి కలర్లోకి అయిపోయింది మొత్తం అంతా కూడా. ఆ వాటర్ వచ్చే స్పీడ్ని కూడా ఒకసారి గమనించండి, ఎంత ఫాస్ట్గా వస్తుందో. సౌండ్ వినిపిస్తుంది కదా మీకు, ఎంత ఫ్లోటింగ్ ఉంది అక్కడ. అక్కడ అడ్డుగా ఉన్న రేకులు ఉంటాయి, అవి డ్యామ్ టైప్లోగా, ఆ వాటిని కూడా ఇవి తోసుకొని వచ్చేసి అంత స్పీడ్గా వస్తుంది వాటర్ అయితే. ఫ్లోటింగ్ ఎంత వస్తుందో చూసారు కదా. ఇక్కడ నాచ్ ఎక్కువగా ఉంటుంది, జాగ్రత్తది. ఎంజాయ్ చేయడానికి వచ్చినప్పుడు కొంచెం చూసుకోండి, కేర్ఫుల్గా ఉండండి. అలాగే ఈ ప్రదేశంలో చాలామంది ప్రాణాలు కోల్పోయారు ఈ మధ్యకాలంలో. ఎందుకంటే ఇటుపక్క పర్వాలేదు, అటుపక్క చూసారు కదా మీరు, అటుపక్క అయితే లో ఎక్కువగా ఉంటుంది. మినిమం 20 feet ఉండొచ్చు, అంతకు మించే ఉండొచ్చు. కొంచెం ఫ్రంట్కి వెళ్ళినట్టయితే అక్కడైతే లో ఎక్కువగా ఉంటుంది, కొంచెం చూసుకోవాలి. ఈ మధ్యకాలంలో చూసుకుంటే ఇలాంటి ప్రదేశాలకు వచ్చి చాలామంది ప్రాణాలు కోల్పోయారు. అందువల్ల చూసుకోండి, కొంచెం కేర్ఫుల్గా ఉండడం చాలా మంచి ఈ రోజుల్లోనూ. ఇలాంటి ప్రదేశానికి మనం ఎంజాయ్ చేయడానికి రావాలి తప్ప అంతకు మించి మనం ఇంకా బాగా ఎంజాయ్ చేయాలని చెప్పి ఇలాంటి రిస్కీ ఏరియాలకి ఎక్కువ వెళ్తే మనకే రిస్క్. అనుకుంటే ఎవరు రాకండి దయచేసి ఇక్కడికి. వాటర్ అయితే ప్రస్తుతం చాలా వరస్ట్గా ఉందని చెప్పవచ్చు, వర్షం నీరు అంతా. ఇది చూసారు కదా ప్రవాహం ఎలా ఉందో. వదిలితే గేట్లే కొట్టుకుపోయేటట్టు కనిపిస్తుంది. ఇక్కడ ఈ గేట్ కనిపిస్తున్నాయి కదా, ఇవి కూడా చూడండి. వదిలితే మొత్తం ఇక్కడ పడితే ఎక్కడో తేలేటట్టుగా ఉన్నాయి. దయచేసి ఎవరు రాకండి ఇక్కడ ఎంజాయ్ చేయడానికి. కొన్ని రోజుల పాటు వర్షాలు తగ్గేదాకా దయచేసి రావడానికి ప్రయత్నించకండి. నీటి ప్రవాహం ఎక్కువగా ఉంది చాలా. ఇక్కడ చూస్తారు కదా వరద ఎంత దూరం ఉందో. ఇక్కడ మునిగామంటే ఎక్కడ తేలుతో చెప్పలేమన్నమాట. అది చుక్కలు చూసారు కదా, ఇక్కడ పడితే అక్కడ తేలుతాం, ఇంకా అలా ఉంటుంది పరిస్థితి. వర్షం నీరు మొత్తం కలర్ చూస్తారు కదా, వైట్ కూడా కాదు, బ్రౌన్ కలర్ మొత్తం అంటానే. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే గట్టిగా లైక్ చేయండి వీడియోకి. అలాగే మన ఛానల్కి మీ సపోర్ట్ చాలా అవసరం. దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్కి సపోర్ట్ చేయండి. చాలామంది మన వీడియోస్ని ఆదరిస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అండి, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై బాయ్.